నమస్తే మేడం, నమస్తే మేడం. చూడండి, పాపం పసిపిల్ల ఎన్ని రాళ్ళు పగలు కొట్టేసిందా. మేడం, అంటే ఈ రాళ్ళన్నీ శ్వేత కొట్టిందా? అవునండి. అవును మేడం. గుర్తింపు రావాలని, త్వరగా బయటికి వెళ్ళిపోవాలని వీర కొట్టుడు కొట్టింది మేడం. చంపుతా. చిన్న పిల్లలతో ఎక్కడైనా రాళ్ళు కొట్టిస్తారా? అలాగా? ఆ విషయం తెలియక దాని బదులు మేమే కొట్టేశాం. చచ్చమే చచ్చం. అంటే ఇవన్నీ మీరే కొట్టారా? అవునండి. చెత్త మొహల్లారా. ఏంటండి మీరు అలా తిడతారు? మేం చేసింది మంచి పనే కదా. మీ బొంద పని చేశారే. ఇవి కొత్త బిల్డింగ్ పునాదుల కోసం తెప్పించిన రాళ్ళు. వాటిని ముక్కలు ముక్కలు చేసి బిల్డింగ్ కి పనికి రాకుండా చేశారు. అందుకని మీకు ఇంకో వారం శిక్ష పెంచుతున్నాను. ఏ సరిపోదా? అయితే 10 రోజులు పెంచుతాలే. పదా. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిపోయిందన్నట్టు ఇదిగో దీనికి శిక్ష తగ్గించిపోయి మనకి శిక్ష పెంచేస్తున్నారు మీరు. శ్వేత, నీకు తెలిసి ఈ రాళ్ళు కొట్టించావు కదా. నేను చూపించింది గీరాలని కాదు ముస్లి. అగో నీ కోడలు బండరా. నీ పని చెప్తానే చెప్తా. నెక్స్ట్ వంటలున్నాయి కదా, అక్కడ నేను నిరికిస్తా, నిన్ను విడుదలయ్యేలా చేస్తా. ఒసేయ్, పదండి వంటగదిలోకి. సరిగ్గా 2 గంటలు మాత్రమే టైం ఉంది. ఈలోపు వంటలన్నీ పూర్తి చేసేయాలి. మీ శ్రమ ఏమీ వృధా కాదు. దానికి తగిన ఫలితం ఉంటుంది. సత్ప్రవర్తన పేరుతో మీరు విడుదల చేస్తారు, అంతేగా? అవును, జాగ్రత్తగా చేయండి. చిచి, ఇన్నాళ్ళ నా జైలు జీవితంలో వండిన వంట తినడం తప్ప వంటే చేయలేదు. ఇలాంటి దిక్కుమాలిన కటింగ్లు అస్సలు చేయలేదు. అలాంటిది నన్ను తీసుకొచ్చి ఇలా కూరగాయలు కట్ చేయడానికి కూర్చోబెడతారా? అసలు నేను కట్ చేయను. ఏం చేస్తదేంటి? డోంట్ వరీ ఆంటీ, మే హూనా. నువ్వే పెద్ద ఆంటీవి, నన్ను ఆంటీ అంటావేంటి? ఆంటీ అన్నాను గాని నాకు ఆంటీ అన్నానా? మరెవరికి ఆంటీ? మా అత్తయ్య గారి అత్తకి. ఓ, అయితే ఓకే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,